ఇంటర్మీడియట్ బోర్డు వల్ల కొంతమంది విద్యార్థుల జీవితాలు ఆగమవుతున్నాయనేటువంటిది జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ ధర్నా చేస్తూ ఉన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరకు వచ్చారు, ధర్నా చేస్తున్నటువంటి విజువల్ చూస్తూ ఉన్నాం. కొంతమంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వారికి అనుమతి లేని కాలేజీలకు అవకాశం ఇచ్చి విద్యార్థులకు ఈరోజు ఎగ్జామ్స్ రాయాలనేటువంటి పొజిషన్లకు వెళ్తూ ఉన్న పరిస్థితి ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం. సమస్య ఏంది, ఎక్కడెక్కడ ఏ కాలేజ్ అన్నా? మొన్న రీసెంట్గానే కోర్టుకి వెళ్ళిన విద్యార్థులకే హాల్ టికెట్ ఇచ్చింది, కానీ కోర్టుకి వెళ్ళి పైసలు లేకుండా కోర్టుకి వెళ్ళిన విద్యార్థుల పరిస్థితి ఏందన్నా చెప్పండి. రాజీ వచ్చిన దాకా మేము కొడాడతాం. అందరి విద్యార్థులు ఒకలాగా చూడాలి, పైసలు ఉన్న వాళ్ళకి ఒకలాగా, పైసలు లేని ఒకలాగా చూడొద్దని చెప్పి మేము విజ్ఞప్తి. అన్న ఇప్పుడు పర్మిషన్ లేని కాలేజీలు చాలా ఉన్నాయి. గతంలో ఒక వాసవి కాలేజ్ అని చెప్పి 300 మంది విద్యార్థులకి హాల్ టికెట్ రాలే. హాల్ టికెట్ రాకపోతే గవర్నమెంట్కి వెళ్ళి అఫీషియల్గా వాళ్ళకి గవర్నమెంట్ కాలేజ్ తరపుకెళ్ళి ఎగ్జామ్స్ ఆపించారు. అలాగే ఇప్పుడు పైసలు కట్టలేని విద్యార్థులు అందరూ చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా పైసలు ఉన్న వాళ్ళందరూ కోర్టుకి వెళ్ళి హాల్ టికెట్ తెచ్చుకున్నారు. చాలామంది గవర్నమెంట్ వాళ్ళందరూ సఫర్ అవుతారు. వాళ్ళందరికీ హాల్ టికెట్ వచ్చిందాక మా పోరాటం కొనసాగిస్తున్నది. 35 మంది కోర్టుకు పోయిర్రు. కాలేజీలు చేసిన తప్పుకి కాలేజీ వాళ్ళు అప్లికేషన్, స్టూడెంట్ ఏం చేస్తాడు, అప్లికేషన్ తీసుకొని కాలేజీలు ఇస్తాడు. కాలేజీ వాళ్ళు ఇంటర్మీడియట్ బోర్డులో ఎన్రోల్ చేయాలి. కాలేజీ వాళ్ళు ఎన్రోల్ చేయనందుకు విద్యార్థి తల్లిదండ్రులు వాళ్ళకి హాల్ టికెట్లు రాత్రి 11:30 దాకా మాతో మాట్లాడరు. రాత్రి ఆర్డర్ వచ్చింది, ఓన్లీ 22 మందికి రాత్రి ఇచ్చారు. అంతకుముందుకు 10 మందికి ఇచ్చారు, 35 మందికే ఇచ్చారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ ఏం బాధపడుతున్నారు? కోర్టు కోతనే న్యాయం జరుగుతుందా? మరి మీకు అధికారం ఉంది కృష్ణాదిత్య గారి చేతుల, రేవంత్ రెడ్డి మాకు లిస్ట్ ఉంది. 22 నారాయణ ఉంది, శ్రీచైతన్య ఉంది, ఫిజిక్స్ వాళ్ళ ఉంది. ఇట్లా రకరకాల కాలేజీలు ఉన్నాయి. అన్ని కాలేజీలు ఉన్నాయి. ఒక కాలేజీ కోసం మాట్లాడతలేము. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులు ఎన్రోల్ చేయలేదో ఎన్రోల్ చేయాలి. డైరెక్ట్గా బోర్డు ఎన్రోల్ చేసి బోర్డు నుంచి ఎన్రోల్ అయిపోయినాక మీరు హాల్ టికెట్ ఇవ్వాలి. ఎవరైతే ఫీజులు కట్టలేదో, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ అబ్బాయి 5 నుంచి వస్తుండు, అబ్బాయి రోజు కాలేజ్ పోయిండు. అలా డాడీ ఆరోగ్యం బాగాలేకపోతే పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చినాక ఇంట్లో వండుకుంటూ ఫీజు కట్టలే మర్చిపోయిండు. ఇప్పుడు మీరు కట్టొచ్చు కదా. గవర్నమెంట్ ఆఫీసర్ లక్షల జీతాలు తీసుకుంటారు. ఫస్ట్ ఇయర్ లో అందరూ ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇయర్ అన్ని మంచిగా న్యాయం చేయాలి. ప్రైవేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అనుమతి లేని కాలేజీల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు అన్నటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్. వీళ్ళంతా కూడా వాళ్ళ అనుమతి లేని కాలేజీలను రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా అరెస్ట్ చేసి పోలీసులు తరలిస్తూ ఉన్నారు. విజువల్స్లో చూస్తూ ఉన్నాం విద్యార్థుల్ని. విద్యార్థులను అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు అనుమతి లేని కాలేజీలను అనుమతించడం వల్ల ఇంటర్మీడియట్ బోర్డు దానివల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. వారిపైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది విద్యార్థులు ఉన్నారు. ప్రతిసారి కోర్టుకు వెళ్తేనే న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సిచ్యువేషన్ లేదు. కొంతమంది కోర్టుకు వెళ్ళలేరు. న్యాయపరంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. విద్యార్థులంతా కూడా చూస్తూ ఉన్నాం. చూడు, విద్యార్థుల కోసం కుట్లాడితే పోలీసులు రౌడీలుగా మారి బట్టలు మొత్తం తిప్పుతున్నారు. పోలీసు రౌడీజం చేస్తున్నా, బట్టలు తిప్పుతారా? చూడండి, బట్టలు చూడు, బట్టలు తిప్పి మొత్తం రొట్టెలు కాడుతున్నాయి. విద్యార్థులకు కొడతారా? విద్యార్థులందరికీ న్యాయం జరగాలి. విద్యార్థులకు న్యాయం చేయమని టీజేఎస్ఎఫ్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో మిగిలిపోయిన విద్యార్థులందరికీ ఫీజు కట్టుకొని హాల్ టికెట్లు ఇవ్వాలి. ఎంతమంది స్టూడెంట్స్? 1000 సెక్రటరీ ముట్టడిస్తాం, సీఎం మీటింగ్ ముట్టడిస్తాం. మేము సావడానికి సిద్ధం. విద్యార్థులు అందరూ ఎగ్జామ్ రాయాలి. అందరు విద్యార్థులు ఒకలాగా రాయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది పైన విద్యార్థులు డైరెక్ట్ బోర్డు ఎన్రోల్ చేసి బోర్డు నుంచి హాల్ టికెట్లు ఇవ్వాలి. ఎవరికైతే ఎగ్జామ్ ఫీజు కట్టలేదో కట్టించుకొని న్యాయం. ఇప్పటి వరకు బోర్డు ఎప్పటికీ ఇట్లా చేయలేదు, ఫస్ట్ టైం ఇట్లా చేస్తుంది. విద్యార్థుల్ని అరెస్ట్ చేసి జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ కి సంబంధించినటువంటి టీంని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అరెస్ట్ చేసి తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర భారీగా పోలీసులు బలగాలు మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఇంటర్ బోర్డు పర్మిషన్ లేని కాలేజీలను రద్దు చేయాలి, స్టూడెంట్స్కి అందరికి కూడా న్యాయం జరిగేలా చూడాలనేటువంటి డిమాండ్ని టీజేఎస్ఎఫ్ తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున ఈరోజు ముట్టడించినటువంటి పరిస్థితి ఇంటర్మీడియట్ బోర్డుని. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, ఇంటర్మీడియట్ బోర్డు, నాంపల్లి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.